హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు టెరీనా వ్లాగ్స్. ఈరోజు అయితే మనమైతే మే ఫీల్డ్లో ఉన్న గార్డెన్స్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చి న్యూ సౌత్ వేల్స్లో ఉందన్నమాట. ఇది వచ్చి సిడ్నీ నుంచి మాకు నియర్లీ ఒక 3.5 hours, నియర్లీ ఒక 4 hours జర్నీ అనమాట. మనకి అక్కడ మెల్బర్న్లో బ్రైట్ ఎట్లాగా ఉంటుందో ఆటమ్ కలర్స్, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫీ అయితే ఉంటుంది అనమాట. మన టికెట్ అన్నది ఉంటుంది. ఇది వచ్చి $38 ఉందన్నమాట ఎంట్రీ టికెట్. ఇందులో మనకి ఎంట్రీకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే మేము టికెట్ అయితే పర్చేస్ చేసాము. మేమైతే ఎంట్రీకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇందులో ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కెఫే ఉంది, అట్లాగే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, పార్కింగ్ ఉన్నదన్నమాట, డిజేబుల్డ్ పార్కింగ్స్ ఉన్నాయి, అట్లాగే రోబోట్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్లస్ ఇది ఏంటంటే మనకి అట్రాక్షన్స్ 9 AM నుంచి 4:30 PM వరకు ఓపెన్ అయి ఉంటుంది. ప్లస్ ఇందులో ఏంటంటే 365 డేస్లో 363 డేస్ ఇది మేఫీల్డ్ గార్డెన్ అన్నది ఓపెన్ అయ్యే ఉంటుంది. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం గార్డెన్కి. గైస్ ఇక్కడైతే మనం వాటర్ గార్డెన్కి వెళ్తున్నాం అనమాట. ఎంట్రీ అయితే అయిపోయాం కదా, ఇప్పుడు పర్చేస్ చేసి ఇటు వచ్చి మనకి వాటర్ గార్డెన్స్కి ఎంట్రీ అనమాట. ఇందులో ఇక్కడ కండిషన్స్ కూడా మెన్షన్ చేశారు, ఇక్కడ డిస్ప్లే చేశారనమాట వెళ్తున్నప్పుడు. మనకి ఏంటంటే ఇందులో మనకి వెడ్డింగ్స్ ఉన్నాయన్నమాట, పార్టీస్ ఉన్నాయి, అట్లాగే కార్పొరేట్ ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట బుక్ చేసుకొని. ప్లస్ ఇక్కడ కెఫే ఉన్నది. ది బెస్ట్ థింగ్ ఏంటంటే 365 డేస్లో ఇయర్లో 363 డేస్ ఇది ఓపెన్ అయ్యే ఉంటుంది. ప్లస్ మనకి అవైలబిలిటీ ఫుడ్ ఉన్నది, ఇక్కడ కెఫే ఉంది, అట్లాగే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ప్లస్ లాన్ ఏరియాస్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి, చూడడానికి చాలా ఉందన్నమాట. నియర్లీ ఇది కవర్ చేయాలంటే మనకి ఒక 3 hours పడుతుంది అనుకుంటా. ఇది మొత్తం వాక్ అనమాట. వాక్తో మొత్తం చూస్తూ వెళ్తాం మనం గార్డెన్స్ని. ఇక్కడ అయితే మనం గార్డెన్లో వచ్చాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా చేంజ్ అయిందో కలర్స్. ఇక్కడ వచ్చి ఒక చిన్న పాండ్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చి మొత్తం ఒక 163 to 165 acres అనమాట ల్యాండ్ మొత్తం. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు చూడడానికి. ప్లస్ ఇందులో లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కదా. గైస్ ఇదైతే మేఫీల్డ్ గార్డెన్ స్టార్టింగ్ వచ్చి 9కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఓపెన్ అయ్యేది. తర్వాత 3కి అయితే క్లోజ్ చేసేస్తారు. ప్లస్ గార్డెన్ మొత్తం క్లోజ్ చేసేది ఎప్పుడంటే 4:30కి వెళ్ళి క్లోజ్ అయిపోతుంది. ఇంకొకటి లిటరల్గా చెప్తున్నాను గైస్, మీరైతే ఈ మేఫీల్డ్ గార్డెన్స్కి అయితే వెళ్తే కనుక ఖచ్చితంగా ఎనర్జీ డ్రింక్ మాత్రం తీసుకుని వెళ్ళండి, ఫుడ్ అయితే తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే స్టార్టింగ్లో కెఫే ఉంటుంది తప్ప మధ్యలో ఇంకెక్కడ మీకు ఏది ఉండదన్నమాట ఫుడ్. ప్లస్ లిటరల్గా 3 hours అనుకున్నాం, కానీ ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి లిటరల్గా 1 day పట్టిందనమాట. 1 day, అది కూడా మేము చాలా స్కిప్ చేసిన తర్వాత 1 day పట్టింది మాకు. ఇదైతే మాత్రం ఫుడ్ అయితే మాత్రం మర్చిపోకండి. ఫుడ్ కంటే ఎనర్జీ డ్రింక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డే మొత్తం నడుస్తూనే ఉంటాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎంట్రీలో స్టార్టింగ్ టికెట్ పర్చేస్ చేసినప్పుడు ఒక పేపర్ ఇస్తారు, అదంతా మ్యాప్ అనమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు దాని గురించి, ఎక్కడెక్కడ తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలనేసి. ఇదేంటంటే ఈ పేపర్ మిస్ అయ్యిందంటే ఇంకా మీరు ఎటు వెళ్తున్నారో మీకు తెలియదు అనమాట. ఆ మ్యాప్ మాత్రం పేపర్ మొత్తం పట్టుకోవాలంటే కష్టం, ఎందుకంటే నేను పడేసాను. లక్కీగా ఏంటంటే ఫోన్లో అయితే ఫోటో తీసుకున్నాను అనమాట. ఆ ఫోన్లో ఫోటో తీసుకున్నాం కాబట్టి సర్వైవ్ అయ్యామన్నమాట. ఆ ఫోన్లో ఫోటో చూసుకొని మొత్తం అయితే వెళ్ళామన్నమాట. ఇంకొకటి ఇక్కడ
ఫోటోగ్రఫీకి చాలా ఎక్సలెంట్గా వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్. నిజంగా లొకేషన్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. వెడ్డింగ్ కానీ లేదంటే ఏదైనా ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. వెడ్డింగ్ బుకింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అట్లాగే ఈవెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అట్లాగా బుక్ చేసుకుని బడ్జెట్ లేకపోయినా కానీ మనం నార్మల్గా ఎంట్రీ టికెట్ పర్చేస్ చేసుకొని వెళ్ళి ఫొటోస్ తీసుకుంటే కూడా చాలా ఆటంలో అయితే చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి అన్నమాట. దీని తర్వాత ఇంకొకటి, ఈ గార్డెన్లో నాకు అన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే, ఒక్కటి మాత్రం మేజ్ అన్నది ఉంటుంది. అది మాత్రం ఎక్సలెంట్ అనమాట. లిటరల్గా మేము డే మొత్తం తిరిగాము. ఈ మేజ్ వెళ్ళేసరికి మాకు లిటరల్గా అసలు ఓపికే లేదు. నిజంగా ఓపిక అంటే అసలు 1% కూడా లేదు. ప్లస్ మాకు కెమెరాస్ లగేజ్ బ్యాగ్ ఉన్నది, అది మోసుకుంటే తిరిగాము అంతసేపు. అందుకనేసి చాలా ఎక్కువ ఓపిక అయితే అయిపోయింది అనమాట. ప్లస్ ఫుడ్ కూడా లేదు. ఇది ఎక్స్పీరియన్స్ కాబట్టి అందుకనే మీకు చెప్తున్నా, ఫుడ్ అయితే పట్టుకుని వెళ్ళండి అనేసి. ఇదైతే మేజ్ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మాకైతే స్టార్టింగ్లో వెళ్తున్నప్పుడు ఓన్లీ ఒక 15 minutes పట్టింది అనమాట. వేరే వాళ్ళు చెప్పారు మాకు చాలాసేపు పట్టింది అని. అదేంటి బాగానే వచ్చేసాం కదా అనుకున్నాం. మేము అక్కడికి ఒక మధ్యలో అయితే ఒక టవర్లా ఉన్నదన్నమాట ఆ మేజ్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ అవ్వడానికి లిటరల్గా మాకు మోర్ దెన్ 1 hour పట్టింది అందులో నుంచి బయటికి రావడానికి. అస్సలు తెలియట్లేదు దారి. ఏంటంటే ఎటు తిరిగినా ఒక్కచోటే ఉందన్నమాట. ఎంత కష్టం అనిపించిందంటే, అప్పటికే మాకు ఫుడ్ అయితే మేము తీసుకెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియదు కాబట్టి ఎనర్జీ డ్రింక్ అయితే తీసుకెళ్ళాము లక్కీగా. ఎందుకంటే మేము సిడ్నీ ట్రిప్ కవర్ చేస్తున్నాం కాబట్టి మాకు అప్పటికే ఓపిక అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, మాకు సాయంకాలం క్యాన్బెరా స్టార్ట్ అవ్వాలన్నమాట. మేము 3 hours కదా, 3 hours అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోదాంలే అనుకున్నాం. కానీ అనుకున్నది అట్లా ఎప్పుడు జరగదు కదా. లిటరల్గా ఇది డే పట్టిందనమాట మాకు. అదంతా డే అయ్యేసరికి మాకు ఓపిక అయిపోయింది. ప్లస్ ఫుడ్ ఒకటి లేదు, ప్లస్ క్లోజ్ అయిపోయింది అనమాట. మేము బయటకు వచ్చేసరికి కెఫే కూడా లేదనమాట. చాలా అంటే చాలా 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 కష్టంగా అనిపించింది. అందుకనే మీరు ఫుడ్ మాత్రం తీసుకెళ్ళండి, అట్లాగే ఫోటో మాత్రం తీసుకోండి. ఇదైతే మాత్రం మ్యాండేటరీ. అట్లాగే అంబ్రెల్లా కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే మీకు మధ్యలో ఎవరు గైడ్ చేసే వాళ్ళు ఉండరు అనమాట. ఇంకేమి ఉండవు అనమాట. ఇంకా స్టాప్స్ కానీ ఓన్లీ వాష్రూమ్స్ అవి టాయిలెట్స్ అన్నవి అవైలబుల్ ఉంటాయి, కానీ ఫుడ్ ఏమీ ఉండవు. ఎందుకంటే ఇది ఓపెన్ గ్రౌండ్ కాబట్టి మొత్తం మధ్యలో ఏదైనా వర్షం వచ్చినా కానీ బిస్కెట్ అయిపోతాం అనమాట. అందుకని అంబ్రెల్లా కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి మీతో పాటు వెళ్తున్నప్పుడు.